మరణాత నేటి శనివారము తన దివ్యమైన వాక్య వాగ్దానములు ఇచ్చిన త్రియేక దేవుని నామమున అందరికీ శుభోదయం. యేసయ్య, నేడు మా పనులెల్లను దీవించుము, నిండుగా వర్ధిల్ల చేయుము. 2025 అక్టోబర్ 4వ తేదీ శనివారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్య వాగ్దానము. కీర్తనల గ్రంథము 37వ అధ్యాయము 28వ వచనం. ఆయన తన భక్తులను విడువడు, వారన్నిటికీ కాపాడబడుదురు. ఆమేన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, యేసుక్రీస్తు ప్రభువు తన భక్తుల ప్రాణములను సదా కాపాడువాడు. నిజముగా నమ్ముకుని ఆయన మార్గంలో పయనిస్తే ఏ శోధన, ఏ అపాయము ఏమీ కలగకుండా నిరంతరము మనలను కాపాడి సంరక్షించేవాడు ఆయనే. పెంటకుప్పల నుండి లేవనెత్తి అభివృద్ధి చేయువాడు. భవిష్యత్తు అంధకార పరిస్థితిలో పడినప్పుడు ఏ దిక్కు తోచక ఏమి చేయాలో తెలియని గాఢాంధకారం అలముకున్నప్పుడు మనలను సంరక్షించే రక్షకుడిని నిరంతరము ఆయన సన్నిధిలో ప్రార్థించాలి, ధ్యానించాలి. ఆయన సన్నిధికి సమీపంగా ఉండి ఎల్లప్పుడూ ప్రార్థించే అంతటి స్థితిని మనం అలవర్చుకోవాలి. ఇంకెన్నాళ్ళు దేవుని మాటలు వినని వారంగా ఉందాము. అనుక్షణం లోకంలో ఎన్నో పనులు ఉండవచ్చు. ఎన్ని పనులు ఉన్నా ఆ పనులలో విజయం కలగాలంటే ఆ భారం ఆయనపై వేయాలి. ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన ఇచ్చే దీవెనలు, ఆశీర్వాదములు అందుకుంటున్న మనము దినమెల్లా ఆయనను స్మరించుచు అన్నింటా విజయం పొందే స్థితిని అందుకుందుము గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తి గల ప్రేమామయుడు అయిన క్రీస్తు రాజా, అద్భుతములకు కర్త, దేవా, నీవు న్యాయమును ప్రేమించువాడవు. నీ యందు భయభక్తులు కలిగి విశ్వాసంలో కొనసాగుతున్న మమ్ములను ఎన్నడనూ విడనాడువాడవు కాదు. నిరంతరము కాపాడుచున్న నీ కృపలకై కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఏ కార్యమైనా చేయగల కృపగల తండ్రి, నేటి శనివార దినమున ఈ వాక్య వాగ్దానం ద్వారా మాకు మేలు చేయు కార్యములకై నీకు ఏమి ఇచ్చి రుణము తీర్చగలము? ఎటువంటి శోధనైనా నీ నామమున నీవు ఇచ్చిన అధికారంతో ధైర్యం వహించుకొని కార్యములన్నీ సఫలం చేసుకునే విశ్వాసంలో కొనసాగుచు అన్నింటా విజయములను పొందగల శక్తిని దయచేయమని వేడుకొనుచున్నాము. నేడు పెళ్లి రోజు, పుట్టినరోజు మరియు ఇతర శుభకార్యములను చేసుకొనుచున్న నీ ప్రియ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమ్మరించుము. ఎవరైతే బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, అప్పులలో, దుఃఖములో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వన చేకూర్చి ఆదుకొనుము. ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డలకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలువబెట్టుము. ప్రతి బిడ్డ యొక్క మనవులను ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనం కలిగించి దీవెనలు కుమ్మరించమని వేడుకొనుచున్నాము. ఈ పరిచర్య చేయుచున్న మాపై నీ ఆశీర్వాదములు, తలాంతులు, భాగ్యములు అనుగ్రహించి మాకు కావలసినవి అన్నీ నూరంతలుగా కుమ్మరించుము. ఏ అంశం మరిచితిమో, విడిచితిమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు యేసుక్రీస్తు నామమున భయభక్తులు కలిగి విశ్వాసంలో కొనసాగుతున్న మనలను నిరంతరము కాపాడుచు తన సన్నిధిని తోడుగా నిలుపునుగాక. ఆమేన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత. ఈ విధంగా దేవుని వాక్య పరిచర్య కొనసాగించుటకు, మమ్మలను ప్రోత్సహించుటకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోమని కోరుచున్నాము. సృష్టికర్త శ్రీయేసుదేవుడేగా, సర్వభూమి మీద సర్వాధికారం కలదు. సర్వ సృష్టికర్త శ్రీయేసుదేవుడేగా, సర్వభూమి మీద సర్వాధికారం కలదు. నిశ్చయముగానే నిరోగములు స్వస్థపరచు శక్తి ఆయనకున్నది. నిశ్చయముగానే నిరోగములు భరించెను, నిన్ను స్వస్థపరచు శక్తి ఆయనకున్నది.
your shame.